ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రైతు వేదిక అశ్వరావుపేటలో నిర్మించింది. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు రాజులాగా బతకాలి, రైతులందరూ కూడా ఒక దగ్గర కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో చక్కని వాతావరణంలో పల్లె ప్రకృతి వనంలాగా చక్కని వాతావరణంలో రైతు వేదికని నిర్మించడం జరిగింది. ఈ రైతు వేదికలో సుమారు రైతులు ఒక 200 మంది వరకు కూడా ఒక దగ్గర కూర్చొని హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి వీలుండేటట్టు చక్కని కుర్చీలు, ఫ్యాన్లు, ఎల్ఈడి టీవీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ రైతు వేదిక నిర్మించడం జరిగింది. చాలా చక్కని రైతు వేదిక. ఈ చుట్టుపక్కల కూడా చెట్లు కానీ, బాత్రూమ్స్ కానీ అన్నీ కూడా వెసులుబాటు కల్పిస్తూ మంచి వాతావరణంలో ఈ రైతు వేదికని నిర్మించారు. ఈ రైతు వేదిక ఇప్పుడు ప్రస్తుతానికి వ్యవసాయ శాఖ అధికారులకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రైతులందరూ కూడా ఈ రైతు వేదికకు వస్తున్నారు. కేసీఆర్ సారు అంటే రైతు అంటేనే కేసీఆర్ సార్ అనే ఉద్దేశంతోనే ఈ రైతు వేదికలు నిర్మించడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి రైతు వేదికలు ఏ రాష్ట్రం కూడా నిర్మించలేదు. రైతులకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి సందర్భం. రైతులందరూ కూడా చాలామంది ఇప్పుడు రుణమాఫీ కాని రైతులందరూ కూడా ఈ రైతు వేదిక దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది. రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే రైతు వేదికలు